ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తావురా? భగవంతుడా, ఎంత కష్టం ఇచ్చావయ్యా. అత్తయ్య, నేను జానుకి తులసికి ఫోన్ చేస్తాను. వద్దు వద్దమ్మా వద్దు, వాళ్ళకిప్పుడు ఏమి చెప్పొద్దు. కనీసం డబ్బుల కోసమైనా చేయని అమ్మా. వద్దురా, పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. కానీ డాక్టర్ మావయ్య గారికి వెంటనే సర్జరీ చేయాలంటున్నారు కదా. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం అత్తయ్య? మన ప్రయత్నం ఏదో మనం చేస్తే వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తారు కదా అత్తయ్య. వద్దమ్మా, పుట్టినింటి కష్టం మెట్టినింటికి చేరకూడదు. అదే మన వాళ్ళకి అవమానం. ఏవండి, ఒకసారి అలా వస్తారా? రండి, పదండి. ఏవండి, ఏంటి? మీరింటి కోసమని నెల నెల డబ్బులు దాస్తారు కదా, అవి తీసుకొద్దామండి. అవెలా తీసుకురమ్మంటావు? ఇల్లు కోసం దాచిన డబ్బులవి నేనెందుకు వాడతాను? అలా అంటారేంటండి? మావయ్య కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పారు కదా డాక్టర్ గారు. అయితే ఏంటి? ఎలాగూ ముసలోడు, ఒకవేళ మనం డబ్బు కట్టి బతికించుకున్నా ఎన్నాళ్ళు ఉంటాడు? అలా అనకండి. ఎంత కాదనుకున్నా మీకు జన్మనిచ్చిన తండ్రి అండి ఆయన. అందుకే కదా హాస్పిటల్కి తీసుకొచ్చాం. కావాలంటే 5,000 10,000 సత్తానులే, ఖర్చులకు పనికొస్తాయి. లక్షలు ఆ రోజు ఇంట్లో పిఎఫ్ డబ్బులు పోకుండా ఉంటే జరిగిపోయిన దాని గురించి ఎందుకమ్మా, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చూద్దాం. అత్తయ్య, చెట్టంత కొడుకులు 2 ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారత్తయ్య, మీరు బాధపడకండి. నిజమే వాణి. ఒరేయ్,